ఆధ్వర్యంలో వరంగల్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశానికి చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఓసీ జేఏసీ అనేది అగ్రకులాలైనటువంటి రెడ్డి, వెలమ, వైశ్య, బ్రాహ్మణ, తర్వాత మార్వాడి, కమ్మ కులాలతోటి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అధ్యక్షులుగా శ్రీ గోపు జైపాల్ రెడ్డి గారు, సెక్రటరీగా శ్రీనివాస్ గారు, వేరేగా నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఈ ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో మన వరంగల్ జిల్లా నందు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో జనవరి 11వ తారీఖు 2026 సంవత్సరంలో ఒక భారీ బహిరంగ సభ ఓసీ సింహగర్జన పేరుతోటి నిర్వహించుకోవడానికి మేమంతా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మేము ఓసీ సింహగర్జన పోస్టర్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఓసీ జేఏసీ అనేది ఏ కులాలకు కూడా మేము వ్యతిరేకం కాదు. ఓసీలకు జరుగుతున్నటువంటి ఇబ్బందులను, అన్యాయాలను మేము తెలియజేయడం కోసమే ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తూ మా హక్కులను కూడా కాపాడుకోవడం కోసమే ఈ సింహగర్జన ఏర్పాటు చేస్తున్నాం. ఈ రోజుల్లో చాలామంది మరి రాజకీయ నాయకులు కానీ, ఇటు పవర్లో ఉన్న వాళ్ళు కానీ, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ మరి కేవలం బీసీల మాట వాడుకుంటూ ఓసీలను విడమర్చుతుండ్రు. అలా కాకుండా మరి ఓసీలుగా మేము కూడా దాదాపు 24% ఓసీలో ఉన్నాం. మేము కూడా మరి రాష్ట్ర అభివృద్ధిలో కానీ, దేశ అభివృద్ధిలో కానీ భాగస్వామ్యం ఉన్నాం. మేము కూడా పరిపాలనలో కొన్ని సంవత్సరాలుగా ఉండి మరి పురోభివృద్ధికి తోడ్పడుతున్నాం. అలాంటి మా ఓసీలను మరి ఈ మధ్య కాలంలో కొందరు పనిగట్టుకొని కించపరుస్తున్నారు, కులాలను పేర్లు పెట్టి కించపరుస్తున్నారు. అలాంటి వారికి హెచ్చరిక చేయడం కొరకే ఈ ఓసీ జేఏసీ అని ఏర్పాటు చేసి ఈ బహిరంగ సభను నిర్వహిస్తున్నాం. గతంలో 2018లో ఒక 50,000 మందితోటి మనం కేటీసీ గ్రౌండ్ నందు బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభను ఏర్పాటు చేసి మరి దానికి వరంగల్ జిల్లా అనేది పోరాటాలకు పురిటిగడ్డ కాబట్టి వరంగల్ నుండే మన ఓసీ జేఏసీ కూడా మరొక సమావేశం ఏర్పాటు చేసి మా ఉనికిని, మా యొక్క స్థిరత్వాన్ని కాపాడుకోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మరి రెడ్డి, వెలమ, వైశ్య, బ్రాహ్మణ, కమ్మ, మార్వాడీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈసారి ఈ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో 1,00,000 మందికి పైన మరి ప్రతి ప్రాంతం నుండి కూడా వచ్చినట్టుగా ప్రయత్నం చేస్తున్నాం. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి జిల్లా నుండి వరంగల్, హన్మకొండ, జనగాం, మహబూబాద్, ములుగు, భూపాలపల్లి అన్ని ప్రాంతాల నుంచి